రైట్ ఇక బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూసినట్లయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో రేవంత్ రెడ్డి కేవలం లీకుల రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు నోటీసులు ఇస్తామంటూ ముఖ్యమంత్రి స్వయంగా లీకులు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ అగ్రనాయకత్వాన్ని టార్గెట్ చేస్తూ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని, రాజకీయంగా ఎదుర్కోలేక ఇటువంటి కేసులతో వేధిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల దృష్టిని మళ్లించడానికే ఇలాంటి లీకులు ఇస్తున్నారన్నారు. ప్రభుత్వం ఎన్ని నోటీసులు ఇచ్చినా ఎలాంటి విచారణకైనా తాము సిద్ధమని, న్యాయపరంగా ఎదుర్కొంటామని ఆయన స్పష్టం చేశారు. ఇవాళ ఏం లీక్ ఇచ్చిండ్రు? టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు నోటీసు, కేటీఆర్ నోటీసు, హరీష్ రావుకు నోటీసు ఇస్తున్నారు. ఇప్పుడు ఏడట, ఇప్పుడు ఇస్తున్నట్టు ఇలా లీక్ ఇచ్చి అసెంబ్లీ అయిపోగానే ఇస్తాడట. ఎంతకాలమైంది దీని మీద మాట్లాడబట్టి? వాడు ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి రోజు నుంచి దీని గురించి ఏడవని రోజు లేదు. వాడు కరెంటు మీద ఏడ్చిండు, వచ్చిన రిపోర్టును కిందంగా లోపల పెట్టుకున్నాడు, బయట రానికుండా. ఇది చూస్తే నైజర్ పోతుంది అని. కేసీఆర్ మల్లెపూలాగా ఉన్నాడు రా కొడుక, ఇలా ఏమీ లేదు, కేసీఆర్ చాలా అద్భుతం చేసిండు, 24 గంటల కరెంట్ ఇచ్చి ఈ దేశానికి బుద్ధి చెప్పిండు, మొత్తం మీ బీజేపీ కాంగ్రెస్ కూడా ఉంది దాంట్లో రిపోర్ట్. మనిషి అన్న కడపని చూడబెట్టుకున్నాడు కొడుకు. కాళేశ్వరం ఎగిరిండు. కోర్టు చూసింది, దీనిలో ఏం లేదురా, నీ ముఖం నీ ముండ ఏముంది, దీనిలో బ్రహ్మాండంగా కట్టిండు కాళేశ్వరం కేసీఆర్, నీ కనీసం చేతగాట్లే రిపేర్ చేయడానికి అని చెప్పి ఆడ వారు దొబ్బింది.